Dubailakshmi అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కదా ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చేసి ట్యూస్డే కాదు, ఈరోజు వచ్చేసి ట్యూస్డే. సో ట్యూస్డే వ్లాగ్ అయితే చూస్తారు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, 9:15 అయింది. సో ఈరోజు వచ్చేసి ఇంట్లో కొంచెం చిన్న కార్యక్రమం లాగా ఉందన్నమాట, పెద్దవాళ్ళకి సంబంధించింది. సో యా ఇటు రెడీ అయ్యాను కదా, వ్లాగ్ లాగా స్టార్ట్ చేద్దాము, ఎంత కవర్ చేస్తే అంత కవర్ చేద్దాము అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సరే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను వచ్చే లోపలే అత్తగారు దాదాపు అన్ని పనులు చేస్తారు. ఇక్కడ నిమ్మకాయ రసం పిండుతున్నారు కదా, ఎందుకు అంటే పులిహార కోసం అనమాట. ఈరోజు చేసేవన్నీ కూడా ఉల్లిపాయ లేకుండా చేసేవి. సో అందుకే అత్తగారు అయితే తొందరగా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకా నేను వచ్చి ఆ గార్నిషింగ్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో అయితే హెల్ప్ చేస్తున్నాను. ఇంకొంచెం లేట్ అయి ఉంటే అత్తగారే చేసేవాళ్ళు, సో తొందరగా చేస్తారు అనమాట. సో యా, ఇక్కడ వచ్చేసి తాలింపు పెడుతున్నాం నిమ్మకాయ పులిహారకి. అండ్ మేము వచ్చేసి క్యాష్యూస్ వాడుతున్నాం. మా ఊరి ఫేమస్ వేటపాలెం జీడిపప్పు ఫేమస్ కదా, సో అవే వాడుతున్నాం. అలాని కళ్ళండి, బాగా జీడిపప్పు అయితే ఇష్టం అనమాట. అండ్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో కదా కలర్. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ నిమ్మకాయలు మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా అని చెప్పేసి. ఆబ్వియస్లీ కలర్ పరంగా అయితే ఏం డిఫరెన్స్ ఇవ్వదులేండి. అండ్ ఇప్పుడు బాగా కలుపుతున్నారు కదా, సరిగ్గా చూడండి అత్తగారి శారీ కలర్ అండ్ ఈ నిమ్మకాయ లెమన్ రైస్ కలర్ ఒకటేలాగుంది. సో నేను కూడా అదే చెప్తున్నాను. అండ్ యా, ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది కదా. అండ్ ఇంకా ఆల్రెడీ పరమాన్నం కూడా చేస్తారు, సగ్గుబియ్యం పరమాన్నం ఉంటుంది కదా, సో అది అన్నీ చాలా కొద్దిగా చేశారు. సో అది కూడా అలా కలిపెట్టేసిన, అలా చిన్న చిన్నవి ఏమన్నా హెల్ప్స్ ఉంటే నేను చేస్తున్నాను అనమాట. అండ్ అత్తయ్య గారేమో ఇంకా వేరే పనులు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్గా మారిన ఒక కర్రీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి. చాలా బాగుంటుంది తెలుసా. ఈసారి ఎప్పుడైనా అత్తగారు చేసేటప్పుడు ఫుల్ రెసిపీ చూపిస్తాను. నాకు ఈ మధ్య చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంతకుముందు నేను బాగా తినేదాన్ని, బట్ దీనికి కాంబినేషన్గా చప్పటి పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అలానే తింటారంట. మహేష్ నేర్పించారు నాకు, అమేజింగ్ అని చెప్పాలి. ఇప్పుడు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అని చెప్పాను కదా, నేను వచ్చేసి ఇంకొంచెం పైన వర్క్స్ చూస్తున్నాను అని చెప్పేసి, అంటే క్యాష్యూస్ అండ్ రైజిన్స్ వేగించడం దేనికి పరమాన్నంకి. అండ్ ఇంకా ఏదైనా చిన్న చిన్న తాలింపులు ఉంటాయి కదా, సో వాటి వరకు వేసడం అలా చేస్తున్నా. అండ్ మా అత్తయ్య గారు వెళ్ళి అంత లోపల పప్పు రుబ్బుతున్నారు. సో గారెలు ఒక్కటి వేయడమే పెండింగ్ ఉంది అనమాట. నేను మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా, వాళ్ళకి గ్రైండర్లో వేసిన పిండి బాగా నచ్చుతుంది, మిక్సీలోది చాలా గట్టిగా ఉంటుంది. మనకంటే ఆప్షన్ ఉండదు, బట్ అత్తగారు వాళ్ళకి చాలా రోజుల నుంచి అలా అలవాటు కదా, సో గ్రైండర్లో వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక చూసారా, ఉడతొచ్చి గోడ మీద వెతుకుతుంది కదా. సో ఏంటి అంటే రోజు ఏదో ఒకటి పెడతారు అనమాట, రైస్ కానీ లేదా ఏదైనా పప్పు కానీ బియ్యము, ఇంకా ఏవైనా కూడా పెడుతూనే ఉంటారు. సో ఆ రోజు పెట్టలేరు అనమాట, అందుకే వచ్చి వెతుక్కొని వెళ్తుంది. ఎప్పుడైనా పడిపోయిన పలుకులు ఉంటాయి కదా, సో వాటిని చూసి వెళ్తుంది. సో నేను క్షణంగానే డింగని వెళ్ళిపోయింది. అది ఎప్పుడు అలానే వస్తూ ఉంటుందండి, ఒకటి కాదు చాలా వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు పప్పు వేసేస్తున్నారు. నాకు దీంట్లో పప్పు వేయడం చాలా తమాషాగా అనిపిస్తుంది తెలుసా, రోటిలో. ఎందుకు నాకు అదొక సరదా, చిన్నప్పటి నుంచి కూడా చెయ్యాలా పెట్టాలి అంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. అది చాలా సరదాగా అనిపిస్తుంది. అలా సైడ్న ఇలా చేపెట్టేస్తారు కదా, ఆ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదనమాట పప్పు వేయడం, గారెలు వేసేయడం అండ్ దండం పెట్టేసుకోవడం అంతా కూడా అయిపోతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా మామయ్య గారు. అత్తయ్య గారిని ఆల్రెడీ మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చూసారు కదా. సో యా, అండ్ మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే దండం పెట్టుకుంటాం కదా. సో 11:30 అలా అవుతుంది. అండ్ ఇక్కడ చాలా సీరియస్గా చూస్తున్నాం కదా, టీవీ చూస్తూ తింటున్నాం. సో ఏ మూవీ వస్తుందో అర్థమైందా, ఆదిత్య 369 ఉంటుంది కదా. సో అది చాలా ఫ్యాంటసీ మూవీ కదా. అసలు చిన్నప్పుడు అయితే ఇలా కూడా ఉంటుందా,
టైమ్ మెషిన్, ఇవన్నీ కూడా క్రేజీ వర్డ్స్. అసలు సోషియో ఫ్యాంటసీ మూవీస్ అంటారు చూడండి అది. సో మహేష్ నేను కూడా ఇద్దరం అలానే చూస్తున్నాం. మహేష్ ఐ థింక్ రీసెంట్ టైమ్స్లో అసలు చూడలేదు అనుకుంటా, ఒక 10-15 ఇయర్స్ అవుతుందేమో తను చూసి. బట్ నేనైతే మాత్రం చాలాసార్లు చూస్తాను, కానీ చూడడానికి సరదాగా అనిపిస్తుంది. అందుకే ఇంకా అలాగే తీక్షణంగా చూస్తూనే ఉన్నాం. మహేష్ అయితే ఇంత ఇన్వాల్వ్ అయ్యి యూజువల్లీ చూడరు. సో తనకు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్మార్ట్ శంకర్ కాదు, గణేష్ చతుర్థికి సేమ్ కైండ్ ఆఫ్ కలర్ వేసుకుంటారు చూడు, అలా ఉంది. నిజంగానే అలా ఉందో. స్మార్ట్ మహేష్ కాదు, కరెక్ట్ గా కుంకుమ ఎట్లా అయిందంటే ఇట్లా వచ్చింది. ఆ పైన బ్యానర్ ఒకటి కట్టుకో, బ్యానర్ కదా దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అసలు మామూలుగా? ఏదో ఒకసారి ఫోటో తెస్తే నేను నార్మల్ నవ్వు చూసుకుంటున్నా. ఇంకా యాక్చువల్లీ డార్క్ గా ఉంది అటు సైడ్ నుంచి తీస్తే. కొద్దిగా ఇచ్చేయాలనుకుంటా, ఇదిగా అంత మొత్తం వచ్చేసి ఇది ఉంచుకో బాగానే ఉంది. అలా కాసేపు తన్ని సరదాగా టీచ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ అయితే ఏం చెప్పేస్తున్నాను అంటే ఉప్పు బస్తా వచ్చింది అనమాట. మా ఇంటికి కాదు, నార్మల్గా ఉప్పు అమ్ముతారు కదా, సో వాళ్ళు ఇప్పుడు అయితే అందరూ ఆటోలలోనే తెస్తున్నారు లేని. ఇంటికి ముందు మేబీ ఎడ్ల బండి మీద తెచ్చేవాళ్ళు నాకు గుర్తున్నంత వరకు. ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అని కూడా చూస్తున్నారు కదా. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మా ఇంటి దగ్గర మాకు బీచ్ చాలా దగ్గర. అండ్ అక్కడ సాల్ట్ అదంతా కూడా ఐ థింక్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు అనుకుంటా. బట్ నాకు బాగా తమాషాగా అనిపించేది, ఉప్పు 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 అని భలే ఒక డిఫరెంట్ సౌండింగ్తో అరుస్తారు. సో అది బాగా నాకు సరదాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా చూడండి క్రిస్టల్ సాల్ట్ అదంతా కనిపిస్తుంది కదా. సో క్రిస్టల్ సాల్ట్ అయితే నాకు చాలా మంచిది అని తెలుసు. నేను కూడా దుబాయ్లో ఉన్నప్పుడు క్రిస్టల్ సాల్ట్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని దాన్ని వాడుకునేదాన్ని కదా. అదే గుర్తొచ్చింది నాకు ఈ బండిని చూస్తే. అండ్ ఇంకొచ్చేసి లంచ్ టైం అయిపోయింది. సో నాకు ఇలా ఫుల్ ఇస్తర్లో పెట్టుకొని తినడం చాలా ఇష్టం తెలుసా. ఇంకా అరిటాకాయ అంటే సూపర్ ఉండేది కదా. మా పక్కన అయితే అరటి చెట్లు చాలా పెద్దవి ఉన్నాయి, కానీ ఆబ్వియస్లీ అడగం కదా ఈ టైమ్స్లో. అండ్ పులిహోర, గారె, దోసకాయ పచ్చడి, గారె దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది, పచ్చి ముక్కలు దోసకాయ పచ్చడి. అండ్ ఇది వచ్చేసి పెరుగావడ, ముద్దపప్పు, అండ్ ఇది వచ్చేసి బీన్స్ ఫ్రై, ముద్దపప్పు అండ్ పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి అదరహో సూపర్ ఉంటుంది. సో ఫుల్ ప్లేట్ ఇది అన్నమాట. మాకు ఇలా పెద్ద ప్లేట్లో ఫుల్గా పెట్టుకొని తినడం అదొక సాటిస్ఫాక్షన్. సో మహేష్ నేను ఇద్దరం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము అనమాట, అలా మొత్తం ప్లేట్ అంతా ఫిల్ చేసుకొని తినడం. ఇక్కడ చక్కగా కింద కూర్చొని ఇంకా బాచాపట్లు వేసుకొని హ్యాపీగా టీవీ చూస్తూ తినేస్తూ ఉన్నాము. చాలా రోజులైంది ఇలా మంచిగా ట్రెడిషనల్గా కూర్చొని తిని. అండ్ ఇది వచ్చేసి చూసారు ఒక టైం ల్యాప్స్ అనమాట. ఇది నేను చాలా రోజుల క్రితం షూట్ చేశాను, చూపించానో లేదో అని మళ్ళీ యాడ్ చేస్తున్నా. అండ్ ఈవినింగ్ టైం అయిపోయింది, ఈవినింగ్ సన్సెట్ అవుతూ ఉంది. సన్సెట్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటో తెలుసా, సూర్యుడిని క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఆ క్యాప్చర్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూసారా ఏం కనిపిస్తుందో. నార్మల్గా మనకి చంద్రుడికి మచ్చ ఉంటుంది, కానీ సూర్యుడికి ఉండదు కదా ఇక్కడ, కానీ మచ్చలాగా అనిపిస్తుంది కదా. అదేంటి అంటే చిన్న క్లౌడ్ అనమాట, ఓన్లీ ఆ పార్ట్ వరకు అడ్డొచ్చింది. అది చూడడానికి నాకు తమాషాగా అనిపించింది. సో అందుకే మంచిగా కెమెరాతో క్యాప్చర్ చేద్దాం, దట్టు కొత్త కెమెరా, సో దాంతో క్యాప్చర్ చేద్దామని చెప్పి ట్రై చేసింది. సో యా, ఇదే అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.